హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. కల్కి మూవీ టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ప్రతి ఒక్కరి దృష్టి శంబాలా అనే నగరం వైపు వెళ్ళింది. అయితే ఇంతకీ నిజంగానే ఈ శంబాలా అనే నగరం ఉందా? ఉంటే ఎక్కడుంది? అసలు శంబాలాకి మరియు కల్కికి ఉన్న సంబంధం ఏంటి? ఇటువంటి ఆసక్తికరమైన విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూమి మీద పాపం పెరిగినప్పుడు కల్కి జన్మిస్తాడని వ్యాధవ్యాసుడు తాను రాసిన శ్రీమద్ భాగవతం 12వ స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకంలో ఈ విధంగా రాయడం జరిగింది. శంబాలా గ్రామ ముఖస్య బ్రాహ్మణస్య మహాత్మనః భావనే విష్ణుయశస్ కల్కి ప్రాదుర్భవిష్యతి. అంటే దీని అర్థం శంబాలా నగరంలో నివసిస్తున్న ఒక ప్రముఖ బ్రాహ్మణుడైన విష్ణుయాసస్ అనే అతని ఇంట్లో తాను జన్మిస్తానని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని కల్కి పురాణం 2వ అధ్యాయంలో 4 మరియు 5వ శ్లోకంలో చెప్పడం జరిగింది. బ్రహ్మదేవులు మరియు దేవాది దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను చెప్పుకున్నప్పుడు విష్ణుమూర్తి, ఓ బ్రహ్మదేవ, మీరు దిగులు చెందకండి, నేను సుమతి మరియు విష్ణుయాసస్ అనే బ్రాహ్మణ దంపతుల ఇంట్లో కల్కిగా జన్మిస్తానని చెప్తాడు. అయితే తాను పుట్టిన వెంటనే మృత్యుంజయుడైన మార్కండేయుడు తనకి కల్కిగా నామకరణం చేస్తాడు. అప్పుడు కల్కి ఉపనయనం అవగానే తన తండ్రి కాళ్ళకి నమస్కరించి విద్య వైద్య శాస్త్రాలను నేర్చుకోవడానికి తాను బయలుదేరుతున్నప్పుడు మార్గ మధ్యలో పరశురాముడు అతనికి కనిపించి తన్ని మహేంద్రగిరికి తీసుకొని వెళ్ళి తనకి కావలసిన అన్ని విద్యల్ని నేర్పిస్తాడు. ఆ తర్వాత శివునికి ప్రార్థన చేసి శివుడు ప్రత్యక్షం అవ్వగానే శివుడు అతన్ని దగ్గరికి తీసుకొని తన జన్మకి కారణం ఏంటో చెప్తాడు. అంతేకాకుండా అతనికి అత్యంత శక్తివంతమైన గరుడ అశ్వాన్ని కూడా ప్రసాదిస్తాడు. దీంతో అతను తిరిగి మళ్ళీ శంబాలా నగరానికి చేరుకుంటాడు. సింహళ రాజైన భ్రాదృత మరియు కౌముది దంపతులకు జన్మించిన పద్మావతిని పెళ్లి చేసుకుని తర్వాత తన 4 సోదరులతో కలిసి కలిని అంతం చేస్తాడు. అక్కడతో కలియుగం అనేది అంతమవుతుంది. అక్కడి నుండి సత్యయుగం మొదలవుతుందని, ఆ సత్యయుగాల్లో ధర్మాన్ని స్థాపించి దాన్ని చూసుకునే బాధ్యతని మారు మరియు దేవపికి అప్పచెప్పి తాను మళ్ళీ తిరిగి వైకుంఠానికి చేరుకుంటాను అనే విషయాన్ని మనకి విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. అయితే ఇంతకీ ఈ శంబాలా నగరం ఎక్కడుంది, ఎలా ఉంటుంది? బౌద్ధుల ప్రకారం ఇది దౌల్దార పర్వత శ్రేణుల్లో దగ్గరలో ఉంటుందని వారి నమ్మకం. అయితే ప్రాచీన భారతీయుల ప్రకారం చైనా భూభాగ సరిహద్దుల్లో కైలాస పర్వతం మరియు మానస సరోవరం సమీపంలో ఈ యొక్క శంబాలా నగరం ఉన్నదని చెప్పుకుంటూ ఉంటారు. సామాన్య ప్రజలకి ఈ శంబాలా నగరం కనిపించదని, అక్కడికి చేరుకోవడం అసాధ్యమని చెప్తూ ఉంటారు. అయితే ఎవరికైతే సుష్మనాడి తెరుచుకుంటుందో వారికి శంబాలా నగరానికి చేరుకునే అవకాశం దొరుకుతుందని కొన్ని పుస్తకాల్లో చెప్పడం జరిగింది. టిబెట్ బౌద్ధ చక్రం మరియు భారతీయ పురాణాల ప్రకారం శంబాలా నగరం చుట్టూ 8 పర్వత శ్రేణులు కమలం యొక్క అష్టదళాల్లాగా ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న భాగమే శంబాలా. దీని చుట్టూ అత్యంత శక్తివంతమైన స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రంలో యజ్ఞవాటికల అంటే తిరగబడిన పిరమిడ్లా ఉంటుంది. దీని నుంచి కిందకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దిగితే మనకి కోటి సూర్యుల కాంతితో సమానంగా ఉండే ఆకుపచ్చ రంగు కలిగిన చింతామణి అనే దివ్యమణి అక్కడ ఉంటుంది. ఈ దివ్యమణిని అక్కడ ఉండే ఋషులు భక్తి శ్రద్ధలతో విష్ణు మరియు శివ మంత్రాలతో అర్చన చేస్తారు. దీన్నే భవిష్యత్తులో కల్కి ధరిస్తాడని కల్కి పురాణంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ శంబాలా నగరంలో ఎంతోమంది ఋషులు రాసిన గ్రంథాలు ఇక్కడే భద్రపరిచి ఉన్నాయని, వ్యాసుడు కూడా మహాభారతాన్ని ఇక్కడే రచించాడని చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలని 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచారని కూడా చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న నగరాలన్నీ కూడా చాలా సౌందర్యవంతంగా మరియు అక్కడ ఉండే భవనాల మీద ఉండే బొమ్మలు నృత్యం చేస్తూ ఉంటాయని, అక్కడ ఉండే మనుషులు 15 నుంచి 20 అడుగులు ఎత్తుంటారని, వాళ్ళందరూ నిష్ఠాభక్తితో మరియు స్వచ్ఛమైన మనసుతో పవిత్ర హృదయం కలిగి ఉంటారని చెప్తా ఉంటారు. అయితే ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది మనకు తెలీదు. అయితే దీనికి సంబంధించి శ్రీ శార్వరి గారు తన పుస్తకంలో శంబాలా స్పిరిచువల్ విజ్డమ్ అనే పుస్తకంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా శంబాలా కోసం తెలుసుకోవాలి అనుకుంటే ఈ పుస్తకాన్ని చదవండి. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఓవరాల్గా శంబాలాలో మనం కొన్ని రిఫరెన్సెస్ కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క కల్కి అనేది సుమతి అనే ఆవిడికి పుడుతుందనే విషయం మనకి పుస్తకాల్లో చెప్పిన విధంగానే కల్కి మూవీలో కూడా నాగాశ్విన్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇందులో ఒక తిరగబడిన పిరమిడ్ షేప్ను కూడా ఆయన తన యొక్క ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తుంటే, అంతేకాకుండా ప్రభాస్ గారు తన డ్రీమ్లో తన ఒక ప్రదేశానికి వెళ్తున్నట్టు అదంతా పూర్తిగా చెట్లు మరియు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు చూపించారు. అదే విషయాన్ని ఇక్కడ శంబాలా నగరంగా కన్వే చేస్తున్నారేమో అనిపించింది. ఇవన్నీ చూస్తుంటే నాగశ్విని గారు ఈ శంబాలా మరియు కాంప్లెక్స్ మరియు కాశీ మీద ఆయన చాలా పరిశోధన చేసినట్టు అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనకు ఇంకో ఒక్కరోజు మాత్రమే ఉంది.
రేపు థియేటర్స్లో ఆయన చేయబోయే మ్యాజిక్ ఏంటనేది మనం రేపు థియేటర్లో తెలుసుకుందాం. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టఫ్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.